హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఫ్యాషన్ స్టూడియో. ఈరోజు వచ్చేసి నేను టైప్స్ ఆఫ్ అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ అనేది చాలా ఈజీగా చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మనం స్లీవ్స్ కటింగ్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నామో అది 4 సైడ్స్ కూడా ఒకే మెజర్మెంట్ అనేది ఉండాలన్నమాట. అంటే సపోజ్ వన్ సైడ్ నేను 22 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాను కదా, ఈ మిగిలిన ఈ 3 సైడ్స్ కూడా 22 ఇంచెసే ఉండాలన్నమాట. దాని ఎదురుగా 22 ఇంచెస్ సైడ్ అలా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. అంటే ఫ్యాబ్రిక్ అనేది 4 మూలలన ఒకేలా ఉండాలి, ఓకేనా. సో అలా మనం అంబ్రెల్లా స్లీవ్స్కి తీసుకోవాలి. ఇక్కడే మనకి చాలా మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిందనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా 22 ఇంచెస్ లెంత్, విడ్త్ కూడా 22 ఇంచెసే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత అంబ్రెల్లా స్లీవ్స్ అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్ కావాలి అంటే ఒక 1/2 మీటర్ క్లాత్ అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో మనం తీసుకునే లెంత్ని బట్టి అలా ఇక్కడ నేను తీసుకునే లెంత్కి ఏంటంటే 7 ఇంచెస్ లెంత్తో స్లీవ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం 22 ఇంచెస్ లెంత్ విడ్త్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తే మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వస్తుంది, ఓకే. సో అలా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. అంబ్రెల్లా కుర్తీ కటింగ్ అయినా, అంబ్రెల్లా ఫ్రాక్ అయినా, స్లీవ్స్కి అయినా ఇదే ఫోల్డింగ్ అనమాట. 2 సైడ్స్ క్లోజింగ్ ఉంటుంది, 2 సైడ్స్ ఓపెన్స్ ఉంటుంది. క్లోజింగ్ ఉన్న సైడ్ నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఈ కార్నర్ దగ్గర నుండి టేప్ తీసుకుని నేను చాలా ఈజీగా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. చూడండి, ఈ కార్నర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి 11 ఇంచెస్ వచ్చింది కదా. అదే 11 ఇంచెస్ని ఈ కార్నర్ దగ్గర టేప్ మూవ్ చేయకుండా ఈ కిందదే మాత్రం మూవ్ చేసుకుంటూ ఆ 11 ఇంచెస్కే ఆ చివరున్న కార్నర్ దగ్గర వరకు మనం దీన్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను టేప్తో మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న కార్నర్ దగ్గరది టేప్ కదపొద్దు. సో ఇదే విధంగా 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆ డాట్స్ని కలుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫుల్ సర్కిల్ వస్తుంది. నీట్గా మార్కింగ్ అనేది చేయండి, చాలా అందంగా వస్తుందన్నమాట. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసి తీసేసుకుందాము, ఓకే. మీరు బ్లౌజ్కి కుట్టాలనుకుంటున్నారా, ఇదే ప్రాసెస్. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి కుట్టాలనుకుంటున్నారా, ఇదే ప్రాసెస్. చిన్నపిల్లలకి కుట్టాలనుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. మీరు వేటికి కుట్టాలి అనుకున్నా ఇదే ప్రాసెస్లో మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి అంతే, ఓకేనా. సో ఇక్కడ ఈ కార్నర్ దగ్గర చిన్న డాట్ అనేది ఇలా పెట్టుకోండి. యాక్చువల్లీ అవసరం లేదు, బట్ పెట్టుకోండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎంత రౌండ్గా ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట, ఓకేనా. ఈ విధంగా ఫుల్ సర్కిల్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇది డిజైన్ ఒకలా ఉంది, ఇలా ఒకలా ఉందని మీరు ఏమనుకోవద్దు. ఇది మిడిల్ పాయింట్ కదా. సో ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మెజర్మెంట్ అనేది కొంచెం తగ్గించుకోవాలన్నమాట వన్ సైడ్. ఎందుకంటే మనకి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి వస్తున్న లెంత్ పొడవుగా ఉంటుంది. అదే లెంత్ మెయింటైన్ చేస్తే ఈ చంక దగ్గర కూడా కిందకి వేలబడుతుంది అనమాట. సో అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్ దగ్గరది పొడవు ఉంచుకొని ఈ చంక దగ్గర కొంచెం తక్కువ వచ్చేటట్టు అనమాట. అంటే వేలబడుతుంది కదా అంబ్రెల్లా స్లీవ్ అనేది, మనకి వేస్ట్ దగ్గర వరకు రాకుండా కొంచెం తగ్గించుకుంటాం అనమాట. ఆర్మ్ చంక ఇలా మనం చంక ఎత్తితే కిందకి వేలబడకుండా. సో 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. 3 లేదా 3.5 కూడా పెట్టుకోవచ్చు, కొంచెం నీట్గా ఉంటుంది. 3.5 అయితే ఇక్కడ నేనైతే 3 పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ లేయర్ని తీసుకొచ్చి ఈ డాట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఏం చేసాం, ఈక్వల్గా ఫోల్డ్ చేసాం కదా. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ తగ్గించుకునే దగ్గర ఏదైతే మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇది జరిగిపోతూ ఉంటాయి క్లాత్స్ అనేవి, మనకి నీట్గా జరిగిపోకుండా ఉండాలంటే మిడిల్లో పెట్టకండి, ఫోల్డింగ్ అనేది అవ్వదు. సో ఇలా నేను చెప్పినట్టు సైడ్కి పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పుకొని చూడండి ఇలా వేయండి, ఓకే. ఇలా వేస్తే సమోసా షేప్లో వస్తుందన్నమాట, ఓకేనా. ఈ సమోసా షేప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అసలు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ దీన్నే మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి
ఈ స్లీవ్లెస్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేస్తాం కదా, ఇది యాక్చువల్లీ స్లీవ్స్ ఉన్న బ్లౌజే. మీకు అర్థం అవడం కోసం ఇలా లోపలికి స్లీవ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్, హిప్ బెల్ట్ బ్లౌజ్ అనమాట, ఎల్బో స్లీవ్స్ది. సో ఇప్పుడు మనం దీనికి సపోజ్ వెయ్యాలి అనుకోండి, మీరు ఏదైతే కుట్టాలనుకుంటున్నారో అదే ఇది అనుకోండి. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి, వన్ సైడ్ మాత్రమే మీరు ఇలా కొలుచుకోండి. కొలిస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. మీకు 9 వస్తే 9, 7 వస్తే 7. దానిని ఇలా 2 భాగాలు చేయండి. ఇప్పుడు సపోజ్ 8 అనుకుందాం, 8కి 2 భాగాలు చేస్తే 4 వస్తుంది. మళ్ళీ దీన్ని 2 భాగాలు చేయాలి, చేస్తే 2 వస్తుంది అనమాట. అవునా, ఇప్పుడు చూడండి 2 వస్తుంది. ఈ 2 ఇంచెస్ని తీసుకొచ్చి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ సర్కిల్కి ఎలా మార్కింగ్ చేసామో అలానే ఇక్కడ ఈ 2 ఇంచెస్ పెట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలా చేస్తే ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ మీకు ప్రతిదీ అర్థమైపోతుంది. ఇక్కడ మెజర్మెంట్ ఎంత పెట్టుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి అంతా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని దీన్ని మళ్ళీ ఈ లైన్స్ని మనం కలుపుకుంటూ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టాను అనేది మీకు ఇంపార్టెంట్ కాదు మెయిన్లీ, ఎందుకంటే నేను ఈరోజు పెట్టేసి రేపు ఇంకొకటి పెట్టేశానంటే మీరు వెంటనే నేర్చుకోలేరు. సో కాబట్టి నేను కొంచెం టైం తీసుకుని మీకు వీడియో అనేది పెడుతూ ఉంటాను. చాలా చాలా యూస్ఫుల్ వీడియో, మీకు ఒక్కసారి చూస్తే వచ్చేసేలానే ఉంటాయి అన్నమాట నా వీడియోస్ అన్నీ కూడా. మీరు ఏమి టెన్షన్ పడొద్దు, డైలీ పెట్టట్లేదు అక్క అని చెప్పి. సో నేను డైలీ పెట్టట్లేదు అంటే మీకు కొంచెం గ్యాప్ ఇచ్చాను అంటే ఆ గ్యాప్లో మీరు ఇది కంప్లీట్గా వర్క్ అనేది నేర్చుకుంటారని చెప్పి. ఓకే, చూసారు కదా మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇలా మనం ఓపెన్ చేస్తే వన్ సైడ్ పెద్దగా ఉంటుంది, వన్ సైడ్ డబుల్ ఫోల్డ్ వేస్తే చిన్నగా ఉంటుంది. ఈ చిన్నగా ఉన్నది ఏంటంటే మనకి చంక కిందకి రావాలన్నమాట. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇది షోల్డర్ పై నుంచి రావాలి, ఇక్కడి నుంచి మనం కుడతాము. అవునా, షోల్డర్ దగ్గర నుంచే కదా మనం స్టిచ్ చేస్తాము. సో అక్కడ మీరు చిన్న కట్ అనేది ఇలా పెట్టుకోండి. ఓకే, ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అన్నమాట. ఓకేనా, అంటే చూడండి మొత్తం సర్కిల్ వస్తుంది మనకి, మధ్యలో ఎక్కడ కట్ కానీ ఏమీ రాదు. దీన్ని మనం మొత్తం ఇలా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇలా అంతా కుట్టేసిన తర్వాత దీన్ని మనం జాయిన్ చేసుకుంటాం అన్నమాట. చూడండి ఇలా స్లీవ్ని ఇలా లోపలికి పెట్టి కుట్టుకుంటాము. మొత్తం కుట్టుకుంటే మనకి చక్కగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకుని చక్కగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదిగో చూడండి ఈ విధంగా మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్ అనేది వస్తుంది. సరేనా, ఇది అనమాట. అలాగే మనం ఏం చేయాలంటే షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఈ సర్కిల్ చుట్టూ జిగ్జాగ్ అనేది కంపల్సరీ చేయాలి. అప్పుడే మనకి అంబ్రెల్లా స్లీవ్స్ అనేది ఆ లుక్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు నార్మల్గా కుట్టినా అది అవ్వదు. సో చుట్టూతా మీరు జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ది కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. నేను ఫస్ట్ది మీకు ఫోటోలో చూపించాను కదా, అది మీరు కూడా 2 లేయర్స్ కావాలి అనుకుంటే దీనికన్నా లెంత్ తగ్గించుకుని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ చివరి ఈ లెంత్ తగ్గించుకుంటే మీకు కొంచెం షార్ట్ వస్తుంది. అంటే 2 లేయర్స్ కింద మనం అటాచ్ చేసుకోవడమే అనమాట కలిపి. ఓకేనా, ఇప్పుడు 22 ఇంచెస్ పెట్టాను కదా, మీరు 20 ఇంచెస్ పెట్టి సేమ్ కట్ చేశారనుకోండి, మొత్తం 4 కార్నర్స్ పెట్టి 4 కార్నర్స్ లెంత్ తగ్గించుకుంటాం అంతే, మిగతా ప్రాసెస్ అంతా కూడా ఒక్కటే అనమాట. సరేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక పేపర్ పైన మనం ఏదైతే కుడుతున్నామో, సపోజ్ బ్లౌజ్ కుడుతున్నాం అనుకోండి, ఆ బ్లౌజ్ స్లీవ్ని నార్మల్ స్లీవ్ కటింగ్ అయితే ఫస్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఈ కటింగ్ మాకు తెలియదు అక్క అంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, స్లీవ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో మీరు అందులో చూడొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అక్కడ మనం హ్యాండ్ లూజ్ చివరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనం చంక దగ్గర అటాచ్ చేస్తాం కదా, అక్కడ కాకుండా ఇలా ఈ చివరి నుంచి కట్ చేసుకోవాలి, ఇటు నుంచి కట్ చేసుకోవాలి, మర్చిపోకూడదు ఈ పాయింట్ అనేది. ఓకేనా, సో ఇలా మీరు ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కొంచెం ఆ చివరికి వెళ్ళిపోకూడదు అనమాట. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు స్లీవ్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, సో మీరు ఏం లేదు, మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు నార్మల్ స్లీవ్ కటింగ్ చేస్తారు కదా, అది మనం ఒక స్లీవ్ని
పేపర్ పైన మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని దీన్ని ఈ విధంగా మనం కట్స్ పెట్టుకోవాలి. ఓకే, కట్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే అంటే మీరు ఏ క్లాత్ అయితే కుట్టాలనుకుంటున్నారో ఆ క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్ కింద వచ్చేటట్టు వేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను కాబట్టి 1 లేయర్ పైన మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని కావాలి, 2 స్లీవ్స్ కావాలి కాబట్టి 2 లేయర్స్ మీద మీరు వేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన ఈ స్లీవ్ ఏదైతే ఉందో దాన్ని ఈ క్లాత్ పైన ఇలా వేసుకుని ఇదేంటంటే మనం ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది అనమాట. అదే మీరు ఫస్ట్ చూపించిన ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్ అనుకోండి, మీకు చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టేస్తుంది, సరిపట్టలేము అనమాట, అవ్వదు కూడాని. సో అందుకని చెప్పి మీరు 3 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ కట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ పేపర్ కటింగ్ ఫాలో అయితే కనుక మీకు తక్కువ ఫ్యాబ్రిక్లోనే 3 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేది వస్తుంది. 3 అంటే 4 కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పేపర్ని మనం ఏంటంటే కింద పార్ట్ అనేది కదలకూడదు, ఈ చివరినివే మూవ్ అవ్వాలన్నమాట. ఇలా పిన్స్ పెట్టేసుకోండి క్లాత్ పైన, ఎంతవరకు మూవ్ అవుతే అంతవరకు మీరు ఇలా స్లీవ్స్ అనేది పెట్టేసుకుని దీన్ని ఎలా అయితే ఉందో అలా నేను చూపించినట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి అయితే ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది కాబట్టి మనకు ఉన్న క్లాత్లో 3 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ కావాలి అనుకుంటే ఇది చాలా ఈజీ అండ్ మనకి యూస్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఫ్యాబ్రిక్ని సేవ్ చేయగలుగుతాం. సో అదనమాట, మీరు సింగిల్గా పెట్టాలి అనుకున్నప్పుడు అలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా పెట్టేసేయండి, లేయర్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా పెట్టండి. సో ఇలా మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ చేసిన దాన్నే మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నేను ఎంతో కష్టపడి మీకోసం వీడియో చేస్తుంటాను కాబట్టి మీరు లైక్ ఇచ్చారంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇప్పుడు ఇది ఒక లేయర్ అనుకోండి, ఇప్పుడు మీరు సపోజ్ 2 లేయర్స్ వేయాలి అనుకుంటున్నారు కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని దీనికన్నా కొంచెం తగ్గించి కట్ చేసుకుంటే మనకి ఒక 1 by 1 లేయర్ అనేది వస్తుంది అనమాట. ఇది పెద్ద స్లీవ్ అనుకోవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోవాలి, లెంత్ అనేది తగ్గించుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది 6 ఇంచెస్ ఉందనుకోండి, ఇంకొక లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోండి. 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే జిగ్జాగ్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ లేయర్ మీద ఒక 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకుంటే 1/2 ఇంచ్ కానీ సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు డబల్ లేయర్, 3 లేయర్ స్లీవ్స్ కట్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్ అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. అప్పట్లో నాకు నేర్చుకునేటప్పుడు ఎన్నో తిప్పులు పడ్డాను, దీన్ని నేర్చుకోవడానికి అర్థమయ్యేది కాదు, ఎవరు ఇంత క్లియర్గా నాకు చెప్పలేదన్నమాట. బట్ నేను నేర్చుకున్న తర్వాత మీకు అర్థమయ్యేటట్టు ఇంత ఈజీగా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఇవి రెండు కూడా బెల్ స్లీవ్స్, అంబ్రెల్లా స్లీవ్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయాయి కదా, లేయర్ స్లీవ్స్. ఇప్పుడు ఇంకొకటి అనమాట, ఇక్కడ వచ్చేసి మనం ఎలా కొలుచుకుంటే మనకి చంక ఎంత వస్తుందో దానికి డబుల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1 సైడే కొలిచాం కదా, ఈ మొత్తం చుట్టుకొలత తీసుకోవాలన్నమాట. చంక చుట్టూ ఎంత కొలుతుంది అనేది తీసుకోవాలి. సో సగం కొలిస్తే 8 వస్తుంది కాబట్టి దానికి మనం 8 అనేది యాడ్ చేస్తే 16 వస్తుంది కదా, 16కి మళ్ళీ 8 ఇంచెస్ అంటే 24 ఇంచెస్. ఓకే, 3 8s 2 8, ఒక 8కి 1 8 యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ చుట్టూ కొలిస్తే మీకు 16 వస్తుంది కదా, దానికి అందులో సగం మళ్ళీ యాడ్ చేయాలి, 8 ఇంచులు యాడ్ చేసి చూడండి. విడ్త్ మీకు స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఫస్ట్ 7 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? లెంత్ పరంగా చూస్తే మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, టోటల్ విడ్త్ వచ్చేసి మనకి ఎంత తీసుకోవాలి, 24 ఇంచెస్ తీసుకోవాలి. అంటే చంక చుట్టూ కొలిస్తే 16 వస్తుంది కదా, ఆ 16లో సగం ఎంత, 8ని మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇంకా సింపుల్ ప్రాసెస్, మీకు చాలా ఈజీగా చిన్నపిల్లలకి కుట్టినప్పుడు అండ్ నెట్ క్లాత్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఆర్గాన్జా కానీ అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది. ఈ క్లాత్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి చిన్న టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకుని దీన్ని ఎలా స్టిచ్ చేయాలంటే షోల్డర్కి ఇక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేయడమే అనమాట, అంతే. ఇది ప్రిల్స్ అంబ్రెల్లా స్లీవ్స్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఈజీ అనమాట. తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు మనం ఇలా
వేస్తే పిల్లలకి కానీ మనకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక అంచున ఫోల్డ్ చేసి కుట్టొచ్చు లేదా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు వచ్చిన దానికన్నా దాంట్లో సగం మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. 16 చుట్టూ కొలిస్తే 16 వచ్చింది కాబట్టి 16లో సగం 8 కదా, ఇంకొక 8 దానికి యాడ్ చేసుకోవాలి. 16కి ఆ 8 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్. అప్పుడే మనకి ఫ్రిల్స్ లాగా వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని, అలాగే నచ్చిందని, అర్థమైందని. డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బోల్డ్ అన్ని వీడియోస్ అనేవి రాబోతున్నాయి మీరు నేర్చుకోవడానికి. సో మిస్ అవ్వకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.